ఇప్పుడున్న జనరేషన్లో ఏంటి అంటే ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలి, లేదంటే ఒక ఆఫీస్ రన్ చేయాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏంటి అంటే ఇండస్ట్రీ మూత పడిపోవడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఇది దేని వల్ల ఇట్లా జరుగుతుంది అనుకోవచ్చు? 100% వాస్తు ప్రభావం చాలా ఉంటుందమ్మా. ఎందుకంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రొడక్షన్ వచ్చి అంత ఫినిష్ కూడా అంత బాగానే ఉంటుంది, సేల్స్ అవ్వట్లేదు అన్నప్పుడు మనం చూసుకోవాల్సింది అంటే అసలు ఆఫీస్ ఎలా ఉంది మనది, కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ సేల్స్ ఉన్నాయో ఆ సేల్స్ ఆఫీస్ ఎక్కడ ఉందో అది చూసుకోవాలి. లేదు సేల్స్ బాగా బ్రహ్మాండంగా తిరిగి ప్రొడక్షన్ మంచిగా వస్తలేదు అంటే ఎంత కష్టపడ్డా టెక్నికల్గానో లేకుండా ప్రొడక్ట్ని బట్టి అది సెట్ అవ్వట్లేదు, ఫార్ములా సెట్ అవ్వట్లేదు, లేకుంటే కెమికల్ ఇండస్ట్రీ ఉంది, లేకుంటే ప్రొడక్షన్ ఉంది, అది అవ్వట్లేదు, రీసెర్చ్ ప్రాపర్గా రావట్లేదు అంటే ఎక్కడైతే మనకు జరుగుతుందో చాలా వరకు ఏం చేస్తారంటే మన వాళ్ళు ఇండస్ట్రీ అంటే ఏదో మారుమూల గ్రామాలలో కూడా పెడతా ఉంటారు కొన్ని సందర్భాలలో. అక్కడికి ఒక్కటి కూడా రోడ్డు కానీ ఏది కానీ ఫార్మేషన్ సరిగా ఉండదు. ఎక్కడైతే వీధి ఉండదో, ఏ ఇండస్ట్రీకి అయితే వీధి ఉండదో ఆ ఇండస్ట్రీ ఎప్పటికి కూడా సక్సెస్ కాదు. కాబట్టి ఇండస్ట్రీకి వీధి ఉన్నదా లేదా అన్నది చూసుకోవాలి. మన కార్పొరేట్ ఆఫీస్ ఎక్కడ ఉన్నది అది కూడా బాగున్నదా లేదా, అది ఈ రెండు చూసుకుంటే ఇండస్ట్రీని బ్రహ్మాండంగా రన్ చేయొచ్చమ్మా.